వేసవికాలం రానే వచ్చింది. మరి ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రత నార్మల్ కంటే ఎక్కువ స్థాయికి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో రొయ్యల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన నీరు ఆవిరయి సాలినిటీ, అమోనియా స్థాయిలు పెరుగుతాయి. ఈ సాలినిటీ పెరగడం వల్ల ప్లాంక్టన్ గ్రోత్ అధికమవుతుంది. ప్లాంక్టన్ ఎక్కువగా పెరగడం వలన నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. చెరువుల్లో అవసరమైన ప్లాంక్టన్ పెరిగిపోయి విబ్రియాసిస్ బ్యాక్టీరియా, వైట్ ఫికల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే ఈ కాలంలో రొయ్యలకు మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండడం వలన ఆహారం అధికంగా తీసుకుంటాయి. ఇలాంటి సమయంలో ఓవర్ ఫీడింగ్ అవ్వకుండా చూసుకోవాలి. చెరువులో 5 అడుగుల వరకు నీరు ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఏరేటర్స్ ని ఎక్కువగా వాడుతూ ఉండాలి. దీని వలన చెరువులో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల pH పెరుగుతుంది. నీటిలో pH తక్కువ ఉంటే చెరువులో కొంచెం సున్నం వేసుకోవాలి. pH ఎక్కువ ఉంటే బనానా జ్యూస్ లేదా మ్యాంగో జ్యూస్ నీటిలో కలుపుకోవాలి. చెరువులో మంచి ప్లాంక్టన్ మరియు చెడు ప్లాంక్టన్ ఉంటాయి. వీటిలో మంచి ప్లాంక్టన్ ఉంచి చెడు ప్లాంక్టన్ ని తీసేయాలి. అలాగే చెరువులో పరిమితికి మించి ఎరువులు వాడకూడదు. సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ తరచుగా చేస్తూ గట్ ప్రోబయాటిక్స్ తప్పనిసరిగా వాడాలి. చెరువులో ఎక్కువ ఎండ పడేలా ఉంటే గ్రీన్ మ్యాట్ లాంటిది వేసుకోవాలి. రొయ్యల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎక్కువ వైటమిన్స్ కలిగిన సప్లిమెంట్స్ వాడుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలంలో కూడా రొయ్యల సాగులో మంచి లాభాలను పొందవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.